ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య రా వెళ్దాం. నేను రాను. అన్నయ్య. వదులు. అన్నయ్య నువ్వు రాకపోతే అక్కడ పెద్దమ్మ చాలా బాధపడుతుంది. ఫనీ నేను రానురా, నువ్వు వెళ్ళు. బామ్మ నిన్ను తీసుకురమ్మందన్నయ్య. నేను రానన్నా అని చెప్పు. అన్నయ్య అది కాదన్నయ్య, నువ్వు రా. అమ్మో రాను పో. బాలగారు! అన్నయ్య అన్నయ్య బాలగారు! అన్నయ్య 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 తలుపు తీ అన్నయ్య. నేను తీయను, నీతో రాను. అన్నయ్య నా మాట వినన్నయ్య, ఇంటికి వెళ్దాం రా. నేను రానంటే రాను. నాకు చిరాకు తెప్పిస్తే నేను నీతో మాట్లాడను. త్రిపుర గారు, మా ఇంట్లో అందరూ చాలా కంగారు పడుతున్నారు. దయచేసి మా అన్నయ్యని మీరే పంపించండి. ఒకవేళ అన్నయ్య ఇక్కడే ఉంటే వాడి వల్ల కానీ ఇంకెవరి వల్ల కానీ ఏదైనా అయిందంటే తప్పు మీదే అవుతుంది. సరేనండి, బాలగారితో నేను మాట్లాడతా. బాలగారు బయటికి రండి. నేను రాను సుందరి. మీరు తలుపు తీయకపోతే నేను మీతో మాట్లాడను. సుందరి నన్ను ఇంటికి వెళ్ళమని మాత్రం చెప్పకు. మీరు మీ ఇంటికి వెళ్ళకపోతే నా మీద ఒట్టే. నేను ఒట్టు వేయకూడదని బామ్మ చెప్పింది. నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. మీరు వెళ్ళండి, వెళ్ళాక గట్టు మీద పెడతాను. సరే వెళ్తాను. మరి రేపటి నుంచి మా ఇంటికి వస్తావు కదా? వస్తాను. ప్రామిస్? ప్రామిస్. నిజంగా రేపు వస్తాను బాలగారు. అయితే సరే, పదరా ఫణి వెళ్దాం. పద. నా లగేజ్ పద. రా. హాయ్ సుందరి, నువ్వు వచ్చావా? రా పైకి వెళ్ళి ఆడుకుందాం. ఆగో పిన్ని, సుందరిని ఆపకు, తనతో నేను ఆడుకోవాలి. నానా బాలా, నువ్వు కాసేపు ఆగు. నీ సుందరితో కాసేపు మాట్లాడాలి. ఇదిగో నీ అగ్రిమెంట్ పేపర్స్. అలా చేతిలో పట్టుకొని చూపిస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? వాసికి అర్థమయ్యేలా చెప్పు. అది చెప్పాల్సింది నేను కాదండి, ఇంటికి పెద్ద అత్తయ్య గారు, మీ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ చెప్పాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. బామ్మ త్వరగా చెప్పు, సుందరితో ఆడుకోవాలి. త్రిపుర, ఇకపై నువ్వు
కన్నయ్యకి కేర్ టేకర్ గా ఉండక్కర్లేదు. ఓ బామ్మ, సుందరిని కేర్ టేకర్ గా తీసేసి మన ఇంట్లోనే ఉండాలని చెప్తున్నావా కదా? చెప్పు చెప్పు. బాలా, కేర్ టేకర్ గా తీసేస్తున్నావంటే ఈ అమ్మాయి ఆ జాబ్ కి ఫిట్ కాదని అర్థం. ఎంతో ప్రమాదకరమైన వ్యక్తులను చుట్టూ పెట్టుకున్న ఈ అమ్మాయి మన ఇంట్లో ఉంటే మనం కూడా ప్రమాదంలో ఉన్నట్టే. నన్ను కేర్ టేకర్ గా తీయొద్దు. నేను బాలాగారిని మామూలు మనిషిని చేస్తానని మాట ఇచ్చాను. ఆ, ఇచ్చారులే. ఆ మాట నేను త్వరలోనే నెరవేరుస్తాను. మీరు మా అన్నయ్యని మామూలు మనిషిని చేసేలోపు మీ వల్ల మా అన్నయ్య ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాలి? ఫణి, సుందరి చాలా మంచిదిరా. ఇప్పుడు తనకి ఎవ్వరూ లేరు. నా వల్ల బాలాగారికి ఎప్పుడు ఏ ప్రమాదం జరగనివ్వను. ఉహుం, అలా అని చెప్పే ఎన్నిసార్లు చావు దాకా వెళ్ళొచ్చాడు మా బాలా. అదే మా అక్క తన ప్రాణాలు కూడా అడ్డువేసి బావగారిని కాపాడింది. అది మర్చిపోయారా మీరు? త్రిపుర గారి కంటే మంచి కేర్ టేకర్ మనకెవ్వరూ దొరకరు. అన్నయ్యకి ప్రమాదం అని చెప్తుంటే నువ్వేంట్రా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు? పెళ్ళయ్యాక అన్నయ్య కంటే భార్య తరఫున వాళ్లే ఎక్కువైపోయారు. వాసుకి అనవసరమైన మాటలొద్దు. మీరేదో చెప్పాలనుకుంటున్నారు కదా, అది చెప్పండి చాలు. అలాగే బావుగారు. అమ్మ త్రిపుర, చెప్పేదేమీ లేదు. నువ్వింక కేర్ టేకర్ గా మా బాల దగ్గర పని చేయక్కర్లేదు. ఇక పైన ఈ అగ్రిమెంట్ చెల్లదు. వద్దు, సుందరి నాతోనే ఉండాలి. కన్నయ్య, ఆ కన్నయ్య నువ్వు ఇక మీదట బాలాగారిని ఎక్కడికి తీసుకెళ్ళను. దయచేసి నా జాబ్ తీయద్దు. బామ్మ, సుందరి నాతోనే ఉండాలి. తనకి ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. చూడమ్మా, కేవలం మా కన్నయ్యకి నీతో ఉన్న స్నేహం వలన నిన్ను కేర్ టేకర్ గా తీసుకున్నాం. అలాగే నీ వలన కన్నయ్య మామూలు మనిషి అవుతాడనే నమ్మకంతో నిన్ను వెతుక్కుంటూ వచ్చి జాబ్ ఇచ్చాం. కానీ ఇప్పుడు నా కన్నయ్య ప్రాణాలకే నీ వలన ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే నిన్ను కేర్ టేకర్ గా వద్దని అనుకుంటున్నాం.